ముందుగా ఈ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళకి ఒక విషయం చెప్పాలి. లాస్ట్ వీడియోలో ఒక రెడ్ ఇయర్ స్లైడర్ టర్టెల్ ఉంది కదా, ఆ టర్టెల్ని పైనుంచి కింద వేసిన దానికి కొంతమంది ఫీల్ అయ్యారనమాట. అది చేతిలోంచి బై మిస్టేక్ జారి కింద పడిపోయింది. అది మీకు చెప్పాలి అనుకున్నాను, అది ఇప్పుడు చెప్తున్నాను. అది వాంటెడ్గా చేయలేదు, అది బై మిస్టేక్ అలా జరిగిపోయింది. దానికి ఎవరు ఏమనుకోవద్దండి. దాని తర్వాత దాన్ని సేఫ్గా అయితే అక్కడే వదిలేసాము. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. కానీ నేను వచ్చి తీసుకోవడానికి లేట్ అయిపోయింది. అదండి ఇప్పుడు వెళ్ళి అన్బాక్స్ చేద్దాము. రెడీగా అందరూ? ఫైనల్గా మన ఫిష్ అయితే ఇదే. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మన ఫిష్ వచ్చి ఇక్కడే ఉంది. ఓకే, ఇదే మన ఫిష్, కొత్త చెన్నా గోల్డెన్ కోబ్రా ఫిష్ అనమాట. హాయ్ లోకేష్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, నేను రీసెంట్గా ఒక ఫిష్ని అయితే ఆర్డర్ పెట్టాను అనమాట, ఒక చెన్నా గోల్డెన్ కోబ్రా. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది వచ్చేసింది అనమాట. ఇప్పుడు దాన్ని వెళ్ళి మనమైతే తీసుకొచ్చి అన్బాక్స్ చేసి ఒక ట్యాంక్ సెటప్ అయితే చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ అది పాత ట్యాంకే, కానీ దాన్ని ఇప్పుడు నీట్గా రెడీ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ అట్లా సెట్ చేసి, యాక్చువల్గా అయితే బ్లాక్ సెట్ చేయాలి, ఎందుకో ఈసారి వైట్ సెట్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం అది దాంట్లో అంత కంఫర్టబుల్గా ఉంటుందా లేదా అని చెప్పి. లేదంటే ఫస్ట్ కండిషన్ అయిన తర్వాత కొత్త ట్యాంకులు వేద్దాము. ఎలాంటి ఒక బ్లాక్ ట్యాంక్ ఏదైనా సెట్ చేసి ఒక చిన్న ట్యాంక్లో ప్రజెంట్ పెట్టి సెట్ అవ్వలేదు అంటే, ఫస్ట్ ఒక 2-3 డేస్లో కానీ సెట్ అవ్వలేదు అంటే వైట్ ట్యాంక్లో సెట్ అయిందంటే ఓకే, లేదంటే బ్లాక్ ట్యాంక్లోనే మళ్ళీ వదిలేద్దాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూద్దాం, వెళ్ళేసి మన ఫిష్ని అయితే ఫస్ట్ తీసుకోవద్దాము. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అదే లేక ఈ వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి ఫస్ట్ లైక్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ నాకు చేయడానికి మోటివేషన్ వస్తుంది. పదండి వెళ్దాం. ప్రజెంట్ అయితే వచ్చేసాము, రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము. ఇప్పుడు పార్సల్ కలెక్ట్ చేసుకొని ఫిష్ ఎలా ఉంది ఏమని చూడాలి. అసలు పార్సల్ అయితే మన చేతికి వచ్చేసింది. ఇంటికి వెళ్ళి అన్బాక్స్ చేసి చూద్దాం ఫిష్ కండిషన్లో ఉందా, అసలు ఉందా లేదా అనేసి. ఆల్రెడీ ఇప్పటికే లేట్, చూద్దాం రండి. ఓకే గైస్, మొత్తానికైతే మన బాక్స్ అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళేసి మనం అన్బాక్స్ చేద్దాం. ఏమంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, దగ్గర ఒక 9 అవర్స్ డిలే అనమాట. ఇది ట్రైన్ ఒక 4 అవర్స్ డిలే. దాంతోపాటు నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ హసీబ్ బ్రో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, అక్కడ వచ్చేదానికి అవలే. కాబట్టి ఈరోజు ఒక 12 o'clock వచ్చి తీసుకున్నాను. నిన్న ఈవినింగ్ 6కో 7కో వచ్చేసింది, కానీ నేను వచ్చి తీసుకోవడానికి లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే 12 o'clockకి నేను తీసుకున్నాను. అదండి ఇప్పుడు వెళ్ళి అన్బాక్స్ చేద్దాము. ఫిష్ ఎలా ఉందో ఏమని చూద్దాము. ఓకే, ఎండలు మాత్రం చంపేస్తున్నాయి నాయన. ఓకే గాయ్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. ప్యాకింగ్ బాగుంది. ఏమంటే ఇది కోల్కతా నుంచి వస్తుంది అనమాట, హౌరా నుంచి వచ్చింది. దగ్గర ఒక 30 అవర్స్ జర్నీ మొత్తం. ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్గా రెడీగా ఉన్నారా? మన పార్సల్ని అయితే అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. చేద్దాం పదండి. ఓకే, రెడీగా అందరూ మన ఫిష్ని చూడడానికి? ఫైనల్గా మన ఫిష్ అయితే ఇదే వచ్చేసింది. మన ఫిష్, మన కొత్త చెన్నా గోల్డెన్ కోబ్రా. రండి ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేద్దాము. ఫస్ట్ ఫిష్ అయితే మనకు సేఫ్గా వచ్చింది. ఓకే గాయస్, మొత్తానికైతే మన ఫిష్ అయితే మన చేతికి వచ్చేసింది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మన ఫిష్ వచ్చి ఇక్కడే ఉంది, ఈ ట్యాంక్లోనే. అక్లిమేషన్ ఏం కాదు, ఊరికే ఈ ట్యాంక్లో అయితే కొంచెం వాటర్ అయితే నేను ఫిల్ చేసి పెట్టినాను అనమాట. ఎందుకంటే ఊరికే నేనైతే దీన్ని ఖాళీగా పెట్టకూడదని చెప్పేసి నార్మల్ బోర్ వాటర్ని అయితే దీంట్లో ఫిల్ చేసి పెట్టినాను. దీని టీడీఎస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని టీడీఎస్ ఎంత ఉందని చూపిస్తాను మీకు. ఫస్ట్ దీని టీడీఎస్ ఎంత ఉందని చూద్దాము. ఇక్కడైతే మన టీడీఎస్ మీటర్ అయితే మన చేతిలో ఉంది. ఇప్పుడైతే చూద్దాము ఈ వాటర్లో టీడీఎస్ ఎంత ఉందని మనం చూద్దాము. దీంట్లో అయితే మోస్ట్లీ ఒక 700 పైనే ఉంటుంది టీడీఎస్. కానీ మన చెన్నా ఫిషెస్కి మనం మెయింటైన్ చేయాల్సింది 100 నుంచి 150 లేదంటే 200 మధ్యలోనే. ఇంకా మనం ఆరో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 100-120 అట్లా పెట్టుకుందాం అని నేను అనుకున్నాను. ఆల్రెడీ నేనైతే వాటర్ అయితే ఒక
2-3 డేస్ ముందే నేను స్టోర్ చేసి పెట్టేశాను. అంటే ఆర్ఓ వాటర్నే తీసుకొచ్చి స్టోర్ చేసి పెట్టాను. అది కాకుండా కొన్ని రైన్ వాటర్ని అయితే కలెక్ట్ చేసి పెట్టాను అనమాట. రైన్ వాటర్ కూడా టీడీఎస్ 40 నుంచి 50 మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన ఫిష్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, ఫిష్ అయితే నియర్లీ ఒక 10 to 11 ఇంచెస్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనము టీడీఎస్ అయితే చూద్దాం, వాటర్ టీడీఎస్ చూద్దాం పదండి. చూసుకోవచ్చు ఇప్పుడైతే టీడీఎస్ వచ్చి 834 చూడొచ్చు మీరు. 834 టీడీఎస్ ఉంది. ఈ టీడీఎస్ సెట్ అవ్వదు, ఇది హైగా ఉంటుంది టీడీఎస్ అని నాకు ఆల్రెడీ ముందే తెలుసు. కానీ ఊరికే నేను వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏం రా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మెయిన్ వర్క్ వచ్చేసి మన చెన్నాని అయితే ఫస్ట్ మనం సెటిల్ చేయాలి. సెటిల్ చేయాలంటే నేను ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఆల్రెడీ నేను అక్కడ స్టోర్ చేసి పెట్టాను అనమాట వాటర్. ఈ బకెట్లో అయితే వాటర్ ఉన్నాయి. దీంట్లో ఉన్న వచ్చి ఆర్ఓ వాటర్, ప్లస్ అక్కడ లాస్ట్లో ఉన్నాయి కదా అవి కూడా ఆర్ఓ వాటరే. ఈ ఆర్ఓ వాటర్ ఆల్రెడీ నేను 2-3 డేస్ ముందే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఫిష్ వస్తుందని ముందే తెలుసు కాబట్టి. ఆ స్టోర్ చేసి పెట్టుకున్న వాటర్ అయితే ఇంకా మంచిది కాబట్టి నేనైతే ముందే స్టోర్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటు రైన్ వాటర్ కూడా నేను పట్టి పెట్టుకున్నాను అనమాట. రైన్ వాటర్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి రైన్ వాటర్ టీడీఎస్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ రైన్ వాటర్ టీడీఎస్ వచ్చి అరౌండ్ ఒక 30 నుంచి 50 మధ్యలోనే ఉంటుంది, ఈక్వల్ టు మన ఆర్ఓ వాటర్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వాటర్ని అయితే తీసేసి మన కొత్త వాటర్ అయితే ఫిల్ చేద్దాము. కొత్త వాటర్ అయితే నేను ఎక్కువ ఫిల్ చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే ఫిష్ స్టార్టింగ్ వచ్చి స్ట్రెస్లో ఉంటుంది కాబట్టి కొత్త ట్యాంక్కి అడాప్ట్ అవ్వదంటే ఎక్కువ జంప్ చేసిందంటే ఎగిరి దూకి చచ్చిపోతుంది. సో నేను ఇన్ని వాటర్ పెట్టేసి మిగతా అంతా ఖాళీ పెట్టేస్తాం అనుకుంటున్నాను. ఈ వాటర్ అన్నీ ఇంత వాటర్ పెట్టేసి దీంట్లో టానిన్స్ వేద్దాము. ఆల్మండ్ లీఫ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటర్ అయితే కొన్ని ఉన్నాయి, దాన్ని వేద్దాము. అప్పుడు కొంచెం pH వాల్యూస్ తగ్గుతుంది. మన ఫిష్కి ఏదైనా స్ట్రెస్ కానీ ఏదైనా ఉంటే, ఏదైనా ఇన్ఫెక్షన్ అట్లా ఏదైనా ఉంటే కూడా లైట్గా క్యూర్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే అలాంటి సైన్స్ ఏమీ లేవన్నమాట. మన ఫిష్ అయితే యాక్టివ్గా ఉంది, మన ఫింగర్స్కి కూడా లైట్గా కవర్లోనే రెస్పాండ్ అవుతుంది కాబట్టి మనకు భయం లేదు. ఫస్ట్ అయితే మనము ఈ ట్యాంక్లో ఉన్న వాటర్ తీసేసి కొత్త వాటర్ అయితే యాడ్ చేద్దాము. అది మీకు నేను చూపిస్తాను రండి. ట్యాంక్లో అయితే వాటర్ యాడ్ చేద్దాం. ఓకే గైస్, మొత్తానికి అయితే మా ఫిష్ అయితే వేసాను. ఒక చిన్న స్లీప్ వేసాను అనమాట. నైట్ 2 వరకు నిద్ర లేదు, సో ఒక చిన్న స్లీప్ అయితే వేసి వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిష్ అయితే చాలా యాక్టివ్గానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనము ఏం చేస్తామంటే అక్వేరియంలో ఉంది కదా వాటర్, ఆ అక్వేరియంలో ఉండే వాటర్ మొత్తం తీసేసి మొత్తం ఆ అక్వేరియం కొంచెం లైట్గా నీట్గా కడిగేసి మన పాత ఓల్డ్ వాటర్ నేను ఏదైతే ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నానో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ట్యాంక్లో ఉన్నది వచ్చి ఆర్ఓ వాటర్ అనమాట. ఆల్రెడీ ముందే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చి బోర్ వాటర్, ఈ కలర్ మీకే చూస్తేనే తెలిసిపోతుంది. ఇది వచ్చి బోర్ వాటర్ అనమాట. దీని టీడీఎస్ వచ్చి ఒక 500 ఉంటుంది, దీని టీడీఎస్ వచ్చి ఒక 50 లోపలే ఉంటుంది, దీని టీడీఎస్ కూడా ఒక 50 లోపలే ఉంటుంది. ఇప్పుడు నేనైతే వీటిని ఇప్పుడైతే నేను దాన్ని తీసి దీంట్లో అయితే వేయబోతున్నాను అనమాట. ఆ వాటర్నే నేను దీంట్లో వేయబోతున్నాను. ఇంకోటి వాటర్ లెవెల్ అయితే కొంచెం తగ్గిస్తాను, ఎందుకంటే ఫిష్ కొన్ని రోజులు కొంచెం సెటిల్ అయ్యేంత వరకు. ఇన్ కేస్ ఫిష్ దానికి ఆ బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదైనా కొంచెం సెటిల్ అవ్వలేదు అని నాకు అనిపించింది అంటే నేను ఇమీడియట్గా ఇంకొక ఎమర్జెన్సీకి ఇంకొక అక్వేరియం అయితే పెట్టుకున్నాను. దానికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేసి దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను. వన్స్ ఫిష్ మొత్తం సెటిల్ అయింది, దాని ట్రూ కలర్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు దాని తర్వాత అయితే మళ్ళీ నేను వైట్ బ్యాక్గ్రౌండ్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను అనమాట. అప్పటి వరకు మన ఫిష్ సెటిల్ అయ్యేంత వరకు, ఇన్ కేస్ సెటిల్ అవ్వలేదు అంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, లేదు దీంట్లోనే సెటిల్ అయిపోయింది అంటే వైట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉంటుంది. చూద్దాము ఇప్పుడు ప్రజెంట్ ఫిష్ కండిషన్, దాని తర్వాత ఇవన్నీ అన్బాక్స్ చేసి దాన్ని అయితే నేను యాడ్ చేసి మీకు చూపిస్తాను పదండి. ఓకే, మొత్తానికి అయితే ఇప్పుడు మన అక్వేరియం అయితే మొత్తం వాటర్ అన్నీ తీసేసాను. ఈ వాటర్ టీడీఎస్ ఎక్కువ ఉన్నాయి, సో ఈ వాటర్ అయితే తీసేసాను. మొత్తం హాఫ్ అయితే వెళ్ళిపోయినాయి, ఇంకొన్ని ఉన్నాయి. ఈ కొన్ని కూడా వెళ్ళిపోయిన తర్వాత మనము బయట నుంచి తీసుకొచ్చి మనం ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టుకున్న ఆర్ఓ వాటర్ని అయితే నేను ఇప్పుడు ఫిల్ చేస్తాను. వన్స్ ఆర్ఓ వాటర్ ఫిల్ అయిన తర్వాత దీంట్లో ట్యాన్ రిలీజ్ చేసి దాని తర్వాత మనము నెక్స్ట్ స్టార్ట్ చేద్దాము. ఓకే గైస్, చూసుకోవచ్చు ఇక్కడైతే నేను ఆర్ఓ వాటర్ అయితే యాడ్ చేసాను. ఆల్రెడీ మన ఫిష్ అయితే బయటే ఉంది. ఇప్పుడైతే వెళ్ళేసి మన ఫిష్ని అయితే అన్బాక్స్ చేసి ఫిష్ని తీసుకొచ్చి మన ట్యాంక్లో అయితే రిలీజ్ చేద్దాం. రిలీజ్ చేసిన తర్వాత మన ఫిష్ ఎలా ఉంది అని చెప్పి చూద్దాము. ఓకే గైస్, మొత్తానికి ఇప్పుడైతే మన ఫిష్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. ఈ రబ్బర్ బ్యాండ్స్ ప్లస్ ఈ కవర్ అయితే అలాగే ఎత్తి పెట్టుకుంటాను. ఇన్ కేస్ ఏదైనా నేను ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ ఏదైనా దీన్ని చేయాలన్నప్పుడు నాకు యూజ్ అవుతుంది. సో దీన్ని అయితే నీట్గా డ్రై చేసి పెట్టుకుంటాను. వావ్, యాక్చువల్గా చెప్పాలంటే మన ఫిషెస్కి మనం కొనేటప్పుడు
మన ఫిష్ ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా ఆర్డర్ పెట్టి చిన్న ఫిషెస్ కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మెయిన్గా చెక్ చేయాల్సింది ఏమంటే దానికి బ్లర్రీ అయి ఉందా లేదా అని చెప్పి. కళ్ళు వచ్చి కొంచెం బ్లర్గా ఉంటుంది అనమాట. అలా ఉంది అంటే అలాంటి ఆ పీస్ని చెప్పేసేయడమే, ఇంకా ఇది సెట్ అవ్వదు తీసేసుకోండి, లేదంటే రీఫండ్ చేసేసేయండి, ఈ ఫిష్ సిక్కుగా ఉంది అని చెప్పి. ఇంకోటి బైట్ మార్క్స్ కానీ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ అలా ఏదైనా ఉంటే కూడా ఫిష్ని అసలు యాక్సెప్ట్ చేయకూడదు. ఫిష్ చనిపోయే ఛాన్సెస్ అసలు చాలా ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ అయితే మన ఫిష్ కండిషన్ అయితే చూద్దాము. ఆల్మోస్ట్ అప్పటి నుంచి దీంట్లోనే అక్లిమేట్ అవుతూ ఉంది కాబట్టి ప్రజెంట్ మన ఫిష్ని అయితే బయటికి తీద్దాం. ఓకే, మన ఫిష్ అయితే కొత్త వాటర్లో అయితే వదిలేసాను. ఓకే గైస్, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇదే మన ఫిష్, కొత్త చెన్నా గోల్డెన్ కోబ్రా ఫిష్ అనమాట. చూద్దాం. ఫస్ట్ దీని కలర్స్ మీకు చూపిస్తాను, దాని తర్వాత చూడండి. చూసుకోవచ్చు. ఓకే గైస్, మొత్తానికైతే ఇప్పుడు మన ఫిష్ అయితే ఇక్కడే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఫిష్ని అయితే లోపలైతే మనం రిలీజ్ చేద్దాము. ట్యాంక్లో వేసిన తర్వాత చూపిస్తాను. దాని తర్వాత మనము ఆల్మండ్ వాటర్ కొన్ని యాడ్ చేద్దాము, కొంచెం స్ట్రెస్ ఏదైనా ఉంటే కూడా తగ్గిపోతుంది. పదండి వేద్దాం. గైస్, మొత్తానికి మన ఫిష్ని అయితే ఇప్పుడు ట్యాంక్లో అయితే రిలీజ్ చేయబోతున్నాను. సేమ్ దీంట్లో ఉన్న వాటర్ దాంట్లో ఉన్న వాటర్ సేమ్ ఒకటే కాబట్టి నేనైతే డైరెక్ట్గా అయితే తీసి వదిలేస్తాను వాటర్ ఫిష్ని. కమ్ ఆన్. చెన్నాస్ని అసలు ఎలా హ్యాండిల్ చేయాలని చాలామందికి తెలీదు, చేతులు అసలు పట్టుకోలేరు. ఓకే, ఫైనల్గా అయితే మన ఫిష్ని అయితే రిలీజ్ చేసేసాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన ఫిష్ ఎలా ఉంది ఏంది అనేసి. ఒక సెకండ్. ఇదిగోండి, ఇదే మన చెన్నా గోల్డెన్ కోబ్రా, కొత్త చెన్నా గోల్డెన్ కోబ్రా ఫిష్. ఓకే, ప్రజెంట్ అయితే మన ఫిష్ కండిషన్ ఇదే చూసుకోవచ్చు. ఇదే మన ఫిష్ కండిషన్. దీన్ని చూస్తుంటే అసలు నేను ఫస్ట్ ఒక ఫిష్ కొన్నాను అనమాట, చెన్నా గోల్డెన్ కోబ్రా. అదే గుర్తొస్తుంది, కానీ అది దీనికన్నా ఇంకా సూపర్ క్వాలిటీ. అది మేబీ ఇప్పుడు మనకి దీని ట్రూ కలర్స్ కనిపించలేదు అని నేను అనుకుంటున్నాను. నేను ఒక చిన్న మిర్రర్ పెట్టాను, ఏదైనా ఫ్లేర్ చేస్తుందేమో, మీకు వీడియోలో బాగా కనిపిస్తుందేమో అని చెప్పి. ఇంకా అయితే ఫ్లేర్ అయితే ఏం చేయలేదు, చూద్దాం. ఇంకోటి మీకు చెప్పాలి ఏమంటే, నేను ఇది కొనుక్కున్నది వచ్చి హై ఫిన్ వెరైటీ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే దీని ఫిన్స్ అన్నీ చాలా పొడవుగా ఉంటాయి. దీన్ని హై ఫిన్ వెరైటీ అంటారు. చూడవచ్చు మీరు ఆ సైడ్ డార్సల్ ఫిన్స్ కానీ లేకపోతే టెయిల్ కానీ పెద్దగా ఉంటుంది అనమాట. ఇది మీకు ఫ్లేర్ చేసినప్పుడు మీకు బాగా కనిపిస్తుంది. లైటింగ్ ప్రాపర్గా లేదనుకుంటా. దాని ఐస్ కూడా చూడొచ్చు మీరు ఎంత బ్లూ కలర్లో ఉన్నాయో. అండ్ దాని బాటమ్ టెయిల్ కూడా బ్లూ కలర్లో ఉండింది, అప్పుడే మీరు చూసినారు. ప్రజెంట్ ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ. ఇది మన ఫైనల్ ఫిష్ అవుట్పుట్ కాదు, ఇంకా కొన్ని రోజులు పడుతుంది సెటిల్ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు దగ్గరికి వెళ్ళింది, మిర్రర్ దగ్గరికి, ఫ్లేర్ చేస్తుందేమో అని. చూసుకోవచ్చు బ్యాక్ టెయిల్లో మొత్తం మీకు కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, కొంచెంసేపు మనం దీనికి టైం ఇద్దాము. ఇంకోటి ఆ ట్యాన్ వేద్దామని చెప్పాను కదా, ట్యాన్ కొంచెంసేపు వేస్తాను, వెయిట్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా మనకు వీడియో మంచి క్లిప్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం, సెటిల్ అవుతుందా లేకపోతే ఏమని. ఇంకొక విషయం ఏమంటే, దాని హెడ్ పైన ప్రాపర్ బ్లూ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అది వన్స్ సెటిల్ అయితేనే మనకు దాని ట్రూ కలర్స్ అయితే మనకు కనిపిస్తాయి. నాకైతే ఫిష్ అయితే బాగా నచ్చింది, కానీ ఇది ఎంత మంచిగా సెటిల్ అవుతుంది అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. బేసిక్గా ఏమంటే, పెద్ద ఫిషెస్ అంత మంచిగా సెటిల్ అవ్వవు, అంత త్వరగా సెటిల్ అవ్వవు అని చెప్తారు. అది ఏం నిజమా తెలీదు. నేనైతే పెద్ద ఫిష్ కొనడం ఇదే ఫస్ట్ టైం. చూద్దాము. ఫిష్ అయితే పర్లేదు, కొంచెం యాక్టివ్గానే ఉంది, ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ స్ట్రెస్లో ఉంది,
కలర్స్ అయితే అన్నీ ఫేడ్ అయిపోయినాయి. చూద్దాం ప్రజెంట్ అది ఎలా రికవర్ అవుతుంది ఏంది, రికవర్ అయిన తర్వాత దాని కలర్స్ ఎలా ఉంటాయి చూద్దాం. చూసుకోవచ్చు మీరు, ఇప్పుడు ట్యాంక్లో వదిలి జస్ట్ 5 minutes అయింది. అది చూడండి అప్పుడే ఫ్లేర్ కొడుతుంది, నన్ను చూసి ఫ్లేర్ కొడుతుంది. చూడవచ్చు మీరు హై ఫిన్స్ మీరే చెక్ చేసుకోవచ్చు ఎంత పెద్ద ఫిన్స్ ఉన్నాయో. దీన్ని ఇంకా ప్రాపర్గా నేను గ్రూమ్ చేస్తాను. ఆ టైల్స్ నుంచి మొత్తం అంతా ప్రాపర్గా నేను ట్రిమ్ చేయడము, ఈ కేరింగ్ అంతా చేసి దాన్ని ప్రాపర్గా ఒక బీస్ట్ లాగా అయితే రెడీ చేద్దాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు జస్ట్ యాడ్ చేసిన ఒక 5 minutes తర్వాత దాని కండిషన్. మన ఫిష్ని అయితే వదిలేసినాము. ప్రజెంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన ఫిష్. మిర్రర్ ఎందుకు పెట్టినాను అంటే కొంచెం బిన్న సెట్ అయిపోతుందని చెప్పేసి. అది చాలా యాక్టివ్గానే ఉంది. ఓకే, కలర్స్ అన్నీ ఇప్పుడు ఫస్ట్లో చూసుకున్న దానికంటే ఇప్పుడు యాడ్ చేసి నేను ఒక 15 minutes అవుతుంది. మిర్రర్ పెట్టిన తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు చూడొచ్చు మీరు, అది ఫ్లేర్ కూడా చేస్తుంది. ఇంకోటి దాని ఫిన్స్ అన్నీ కూడా కొంచెం బ్లూయిష్గా కొంచెం చేంజ్ అవుతున్నాయి. నేనైతే లైట్గా ట్యాన్ అయితే యాడ్ చేసినాను. అదే ఆల్మండ్ లీఫ్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం దానివల్ల లైట్గా క్లౌడీగా ఉంది. ప్రజెంట్కి అయితే క్లౌడీగా ఉంది, కానీ ఒక 2 days 1 day దాటింది అంటే ఇదంతా క్రిస్టల్ క్లియర్గా అయిపోతుంది. క్రిస్టల్ క్లియర్గా అయిపోయిందంటే మన ఫిష్ కూడా బాగా కనిపిస్తుంది. అప్పటి వరకు కొంచెం ప్రాపర్గా మంచి ఫుడ్ ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను ఇంకో 1-2 days అయితే ఫీడ్ అయితే చేయను. 1-2 days ఫీడ్ చేయకుండా దాని తర్వాత ప్రాన్స్ కానీ చికెన్ కానీ లేదంటే లైవ్ ఫిషెస్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఫీడ్ చేస్తాను. మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చి ప్రాన్స్ ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే దాంట్లో ఉండే సంథింగ్ ఏం చేస్తుందంటే దాని కలర్ని బూస్ట్ చేస్తుంది. కలర్ని బూస్ట్ చేసి దాంతోపాటుగా ఫిష్ కూడా యాక్టివ్గా హెల్తీగా దానికి ఫ్యాట్స్ కానీ దానికి కావాల్సిన ప్రోటీన్స్ కానీ న్యూట్రియంట్స్ అన్నీ దాంట్లో దొరుకుతాయి కాబట్టి ఫిష్ కూడా హెల్తీగా ఉంటుంది. ప్రాన్స్ ఫీడ్ చేయడానికి ట్రై చేస్తాను, చూద్దాము. ప్రజెంట్ అయితే ఈరోజు వీడియోకి ఇంతే అని అనుకుంటున్నాను. ఇక ఫైనల్గా మీరు చూసుకోవచ్చు మన చెన్నా గోల్డెన్ కోబ్రా ఎంత బాగుందనేసి. ఈ హైఫిన్ వెరైటీని అయితే నేను కోల్కతా నుంచి అదే హౌరా నుంచి అయితే తెప్పించాను అనమాట. నాకు అరౌండ్ దీన్ని కాస్ట్ విత్ షిప్పింగ్తో పాటు 3.3K పడింది. 3.3K ఎక్కువ అంటే నాకు ఈ పీస్ నచ్చింది, సో నేనైతే తీసుకున్నాను అనమాట. అదేలాగే ఇంకా ఈ ఫిష్ని నెక్స్ట్ వీడియోస్లో దీనికి ఏదైనా ఇంకొంచెం అప్గ్రేడ్ కానీ దీన్ని ఇంకా ట్రైనింగ్ కానీ సంథింగ్ ఇంకా నేను ప్లాన్ చేసి పెట్టున్నాను. ఇంకా చాలామంది ఈ వీడియో మెయిన్గా ఏ వీడియో అంటే ట్రైనింగ్ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారనమాట. ట్రైనింగ్ వీడియో అయితే త్వరలోనే రాబోతుంది, వెయిట్ చేయండి. ఇంక దీని తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా ఎలాంటి క్వశ్చన్ లేదు, ఇంకా పక్కా వీడియోస్ అయితే దిగుతాయి. ఇంకా మీరు మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేలాగే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు కానీ ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మనం ఫాలో చేసుకోండి. అక్కడ కూడా అప్పుడప్పుడు నేనైతే మన ఫిషెస్ అప్డేట్స్ కానీ మనం ఫిషెస్తో ఏదైనా చేసేది కానీ లేదంటే నేను ఏదైనా చేసేటివి కానీ అవన్నీ కూడా అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. మర్చిపోకుండా వెళ్ళి అక్కడ ఫాలో చేసుకోండి, అప్డేట్లో ఉండండి. అదేలాగే ఏదైనా వీడియోస్ పెట్టినా కూడా అక్కడ మీకైతే నేను స్టోరీస్లో అయితే పెడతాను, హైలైట్స్లో మెన్షన్ చేస్తాను కాబట్టి అక్కడ వెళ్ళి ఫాలో చేసుకోండి.